మొన్నటికి మొన్న చూస్తే మరి దళితులు అయినటువంటి మరి యువకుల్ని మరి ఏ విధంగా హింసించారో గుంటూరు జిల్లాలో మనం చాలా స్పష్టంగా చూసాం. వాళ్ళు నడి రోడ్డు మీద మరి వాళ్ళని లాఠీలతో కొట్టి వాళ్ళని హింస పెట్టి మరి అంతకన్నా దారుణం ఏముంటుంది? ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఉంటే మరి వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు, దానికి అభ్యంతరం లేదు. తప్పు చేసుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళడం జరిగింది, అక్కడికి వాళ్ళని పరామర్శించడం జరిగింది. ఒకవేళ తప్పు చేసి ఉంటే దానికి ఖచ్చితంగా చర్యలు తీసుకోండి, అంతేగాని ఈ విధమైనటువంటి మరి మానవ హక్కుల్ని కాలరాయటం, ఉల్లంఘనకు పాల్పడటం అనేటువంటిది ప్రభుత్వమే, ముఖ్యంగా పోలీసు అధికారులు మరి పచ్చ చొక్కాలు వేసుకొని కాకి చొక్కాలను పక్కన పడేసి పచ్చ చొక్కాలు వేసుకొని పనిచేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటే మరి ఈ దళితులకి ఏ విధమైనటువంటి రక్షణ కల్పిస్తున్నారు? దళితుల రక్షకులు కాకుండా భక్షకులుగా మారినటువంటి ఈ కూటమికి ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో ఈ దళిత సమాజం అనేటువంటిది ఖచ్చితంగా బుద్ధి చెప్పేటువంటి రోజులు ఖచ్చితంగా వస్తాయి. రోజు రోజుకి చూస్తూ ఉంటే వీళ్ళ దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు మరి పెరుగుతూ ఉన్నాయి తప్పితే తగ్గినటువంటి పరిస్థితి లేదు. కనీసం దళితులకు జరిగేటువంటి మరి అన్యాయాలను, అక్రమాలను కనీసం ఒక కేసు పెట్టి దాని మీద చర్యలు తీసుకోమంటే కూడా వాటి గురించి పట్టించుకునే పరిస్థితులు ఈ పోలీసు వ్యవస్థ లేకపోవడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం.